హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను నా హస్బెండ్ కలిసి ఒక రోజైతే ఉగ్గాని బజ్జీ చేసాము. చాలా మంచి టేస్టీగా వచ్చింది. అప్పుడప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి కుకింగ్ చేస్తే వాళ్ళ మధ్య లవింగ్ అఫెక్షన్ అనేది ఇంకా పెరుగుతుంది. మా ఫ్యామిలీస్లో అయితే ఈ ఉగ్గాని బజ్జీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉందనే చెప్పాలి. ఎప్పుడైనా ఉప్మా, ఇడ్లీ, పూరి లాంటి టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా ముందుండేది ఈ ఉగ్గాని బజ్జీయే. ఏం ఫంక్షన్స్ వచ్చినా త్వరగా టిఫిన్ అయిపోవాలి అంటే ఖచ్చితంగా ఇదే ప్రిపేర్ చేస్తారు. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. అది వేగిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో పెద్దగా వెజిటబుల్స్ కూడా అవసరం లేదు. ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవడమే. ఇంత సింపుల్గా అయిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనమైతే వీటిని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇంతకు మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ ఉగ్గాని బజ్జీ? తింటే టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆ తర్వాత అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే కలర్ మంచిగా రావాలి. ఉగ్గానికి అంటే పసుపు ఎక్కువనే పడుతుంది. బాగా మిక్స్ చేసేసుకొని ఉడికించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ. ఇవి ఉడికిన తర్వాత ఉగ్గాన్ని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. దీంట్లో మిల్క్ కూడా యాడ్ చేస్తారు, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని. నేను ఇక్కడ మిల్క్ ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా పుట్నాల పొడి వేసేస్తున్నాను. బాగుంటుంది పుట్నాల పొడి వేసామంటే. మంచిగా పుట్నాల పొడి వేసాక ముందుగా ఒక 15 to 20 minutes నానబెట్టేసుకున్న బొరుగులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కూరగాయ ముక్కలతో పాటు వేసేయాలి. ఇక్కడ చూడండి, మా ఆయన అయితే ఒక పక్క ఉగ్గాని రెడీ అవుతుంటే బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. అవి కూడా మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా చేస్తాడు ఆయన. ఫాస్ట్గా చేసేస్తాడు. ఇంకా మనకు ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉగ్గాని బజ్జీ అనేది. మనకి ఇది రాయలసీమ స్పెషల్ అయినప్పటికీ ప్రతి వైపు ఇక్కడ ఉగ్గాని బజ్జీ అయితే చేస్తారు. ఇంకా ఉగ్గానికి కాంబినేషన్గా బజ్జీలు కంపల్సరీ. దాంతోపాటు పుట్నాల పొడి కానీ పల్లీల పొడి కానీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది పెరుగు కూడా వేసుకొని ట్రై చేస్తూ ఉంటారు. ఇదండి నేను మా ఆయన కలిసి చేసిన ఉగ్గాని బజ్జీ రెసిపీ. దీంట్లోకి ఇంకా టేస్టీగా ఉండాలి అంటే కొంచెం నిమ్మరసం పిండుకొని అలాగే కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసింది వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.